నేను సాధారణమైన వ్యక్తిని కదా, నేను ఆటో డ్రైవర్ని, నేను సైకిల్ నడుపుకునేవాడిని, సైకిల్ బాగు చేసేవాడిని, నేను కూరగాయలు అమ్ముకునేవాళ్ళం. మా మాటలు దేవుడు ఏమంటాడని. అస్సలు నీ వృత్తికి నీ భక్తికి ఏ మాత్రము పోలిక లేదు. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. భక్తి స్త్రీ చేసినా దేవుని సంధికి వెళ్తుంది, భక్తి పురుషుడు చేసినా దేవుని సంధికి వెళ్తుంది. ఇక్కడ ఈ దేవునికి స్త్రీ అని పురుషుడని ఆయనకి ఏ భేదము కూడా లేదు. బాలుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు, ముసలివాడు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు, విధవరాలు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు, అనాథ బిడ్డలు ప్రార్థన చేసినా ఈ దేవుడు ఆలకిస్తాడు, బీదవారు ప్రార్థన చేసినా, కష్టాల్లో ఉన్నవారు ప్రార్థన చేసినా ఈ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, రాజులు, సామంతులు, అధికారులు, నాయకులు, శ్రీమంతులు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. కుల మత జాతి మతం లేదు. అన్ని జనులు కూడా ఆయన నామంలో ప్రార్థన చేస్తే, దేవుణ్ణి ఎరుగని వారు కూడా యేసు నామంలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పిన ఈ దేవుడు సకల జనుల యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవాతి దేవుడై ఉన్నాడు.